తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఏ స్థాయిలో సగలు పుట్టించాయో చూసాం. ఇప్పుడు మండుటెండ మరికొద్ది రోజుల్లో రాబోతున్న నేపథ్యంలో కాక రేపేందుకు కార్పొరేషన్ ఎన్నికలు సిద్ధం కాబోతున్నాయి. ఎస్, ఇప్పటికే ఆ నగారా మోగిన తర్వాత ప్రస్తుతం మైకులు మ్యూట్ అయిపోయాయి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. 7 కార్పొరేషన్లలో త్రిముఖ పోరుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. మరి ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు బరిలో నిల్చున్నప్పటికీ కొన్ని చోట్ల ఒకరి మీద ఒకరు పోటాపోటీగా ఉన్న సందర్భం. ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే ఇంకొక చోట బీఆర్ఎస్, ఇంకొక చోట బీజేపీ అక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. అండ్ ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఫలితాల వెల్లడికి ముందే మేయర్ పదవికి పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ఎవరికి మేయర్ పదవి దక్కపోతోంది? మేయర్ పదవిని ఏ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది? ఎవరికి ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఆ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటే ఎవరికి దక్కే అవకాశం ఉంది? అసలు ఇంతకీ అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? 7 కార్పొరేషన్లలో మేయర్ పదవికి భారీగా పోటీ ఉన్న సందర్భంలో అసలు ఇంతకీ పార్టీల పరిస్థితి ఏంటి అక్కడ? ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో సెగలు పుట్టించాయి అన్ని పార్టీలు కూడా. మరి ఈ నేపథ్యం ఇప్పుడేం జరగబోతోంది? ఇన్ డీటెయిల్గా మేము ముందుంచే ప్రయత్నం చేయబోతోంది ఆర్టీవీ. అండ్ ఆర్టీవీ సర్వేలో ఏం తేలింది? ఏమంటున్నారు జనాలు? ఎవరికి ఎటువంటి బలాబలాలు ఉన్నాయి? ఎవరికి ఎటువంటి బలహీనతలు ఉన్నాయి? అక్కడ ఏం జరుగుతోంది? డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఎవరికి ఏ మేరకు అక్కడ స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం, గ్రౌండ్ రియాలిటీతో సైతం. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రమౌళి గారు నమస్తే అండి. నమస్తే సచిన్. ఇంట్రెస్టింగ్, ఇప్పటికే మనం సర్పంచ్ ఎన్నికలు చూసాం. ఒక విధంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తగ్గిన విధంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇంకా అది ఆ సెగలు ఇంకా చల్లారలేదు. కార్పొరేషన్ ఎన్నికలు కాక ఆల్రెడీ మొదలైపోయింది. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది వాతావరణం. అండ్ ఈ సినారియోలో ఆర్టీవీ సర్వే జరిపిన నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతుంది. అఫ్కోర్స్ మేము డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఓవరాల్గా ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే ఎలా అనుకోవాలి? ఫస్ట్లీ సచిన్, ఏ ఎన్నికల ప్రచార కవరేజ్ అయినా కూడా ఎన్నికల రిజల్ట్ సర్వే నిర్వహించి రిజల్ట్ అక్యురేట్గా ఇవ్వటంలో ఆర్టీవీ ఎప్పుడూ ముందుంది, నంబర్ 1గా ఉంది మొత్తం అన్ని తెలుగు మీడియాలో. ఈసారి కూడా కార్పొరేషన్ ఎన్నికలు అనగానే మొన్నే చూస్తే మనం 2 నెలల క్రితమే మనకు సర్పంచ్ ఎన్నికలు ముగిస్తాయి. దానికి సంబంధించి కూడా డీటెయిల్ కవరేజ్ ఇచ్చాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటికి సంబంధించి మనం ఎక్స్టెన్సివ్ కవరేజ్ ఇస్తూ వచ్చినాం. ఇప్పుడు ఇక పోలింగ్ డేట్ దగ్గర పడింది. కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 11న పోలింగ్ జరగబోతుంది అండ్ 13న కౌంటింగ్ జరగబోతుంది. ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకటే ఉత్కంఠ, ఏ పార్టీ మున్సిపాలిటీస్లో జెండా ఎగరేయబోతుంది అనేది. దానికి సంబంధించి ఆర్టీవీ చాలా ఎక్స్టెన్సివ్గా సర్వే చేసింది. వేలాది సంఖ్యలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాలో, సిటీ ఏరియాలు కాబట్టి అక్కడ ఉన్న ముఖ్యంగా ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, అక్కడ వ్యాపారులు ఏమనుకుంటున్నారు, గృహిణులు ఏమనుకుంటున్నారు, అలాగే వివిధ కుల వృత్తుల వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పేసి మా రిపోర్టర్లు, మా నెట్వర్క్ అంతా కూడా చాలా ఎక్స్టెన్సివ్గా సర్వే చేసింది. దానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. బహుశా ఇది ఎవరు ఊహించని రిజల్ట్ సచిన్. దాని గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇప్పుడైతే 7 మున్సిపాలిటీలు, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈరోజు మనం కార్పొరేషన్లో జెండా ఎగరవేసేది ఎవరు, దీనికి సంబంధించి మన సర్వే రిపోర్టును మనం ఇప్పుడు బయట పెట్టబోతున్నాం. ముఖ్యంగా చూస్తే ఇందులో 7 కార్పొరేషన్లో 3 మాత్రమే పాతవి, ఎప్పటి నుంచి ఉన్నాయి, 2005 నుంచి 2013 నుంచి కార్పొరేషన్గా ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం. తర్వాత చూస్తే 4 మహబూబ్నగర్, నల్గొండ, కొత్తగూడెం, మంచిర్యాల మొట్టమొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్లుగా మారినాయి. అంతకుముందు ఇవి మున్సిపాలిటీలుగా మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి సచిన్ మీకు. ఇప్పుడైతే 7 మున్సిపల్ కార్పొరేషన్లు అయితే ఎలక్షన్లకు పోతున్నాయో, గత ఎన్నికల్లో అంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ మేయర్లే ఉన్నారు. ఈ 7 మున్సిపాలిటీలో పైన కూడా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఈ రాబోయే ఎన్నికల్లో ఎవరి జెండా ఎగరబోతుంది, ఏ మున్సిపాలిటీ ఏ పార్టీ కైవసం చేసుకోబోతుందని చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎవరు ఊహించని రిజల్ట్స్ రాబోతున్నాయి. ఒకసారి రిజల్ట్స్ చూద్దాం సచిన్. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అని అనుకోవాలి చంద్రమౌళి గారు. ఇంట్రెస్టింగ్గా అసెంబ్లీ ఎన్నికలకి సర్వే చూస్తూ ఉంటాం, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకి సర్వేలు చూస్తూ ఉంటాం. బట్
కెన్ యూ గెస్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి సర్వేని వీఆర్ వెరీ ప్రౌడ్ టు సీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనుకోవచ్చా అండి? యా ఎగ్జాక్ట్లీ. సర్వేలు చేసిన ఆర్గనైజేషన్ ఇప్పటిదాకా లేవు. మొట్టమొదటిసారి ఆర్టీవీ సర్వే చేసింది, చాలా విస్తృతంగా సర్వే చేసింది. ఆ రిజల్ట్స్ ఇప్పుడు మనం బయట పెట్టబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఒక అసెంబ్లీ ఎన్నికలను తలపించేలాగా ఉన్నాయి. కొన్ని చోట్ల మీరు ఆశ్చర్యపోతారు, హంగ్ పరిస్థితి కూడా ఏర్పడే కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం సచిన్. రైట్, ఫ్రమ్ ద బిగినింగ్ కరీంనగర్ నుంచి ముందుగా ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్కి సంబంధించి అక్కడ పరిస్థితి ఏంటి నెంబర్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం 66 డివిజన్లు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్కి 15 నుంచి 18, అలాగే బీజేపీకి 25 నుంచి 27, బీఆర్ఎస్ 15 నుంచి 16, ఎంఐఎం 5 నుంచి 7, ఇతరులు 0 నుంచి 2 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ సర్వేలో తేలుతోంది. ఒకసారి నెంబర్స్ని మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ఇక్కడ కాంగ్రెస్ చూస్తే కనుక 15 నుంచి 18 మాత్రమే ఇక్కడ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. బట్ బీజేపీ చూస్తే 25 నుంచి 27. ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ 15 నుంచి 16, అలాగే ఎంఐఎం 5 నుంచి 7 స్థానాలని, ఇతరులు 2 నుంచి బహుశా 1 కూడా దక్కించుకోకపోవచ్చు, అసలు దక్కే అవకాశం కూడా లేదు. ఒకవేళ దక్కితే కనుక 2 వరకు అక్కడ కనిపిస్తోంది అదర్స్ అనే విషయం. సో ఒకసారి కరీంనగర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సచిన్, మన నంబర్లు చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది, ఇక్కడ హంగ్ రాబోతోంది. మీరు చూస్తున్నారు కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం డివిజన్లు 66, మ్యాజిక్ ఫిగర్ 34 రావాలి. 34 వచ్చిన పార్టీ అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుపోతుంది. కానీ ఒక్కసారి చూడండి, ఎక్కడ కూడా మీకు 34 నంబర్ కనపడటం లేదు, అస్సలు ఎక్కడ కనిపించదు. కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. 25 నుంచి 27 సీట్లు. 27 మన సర్వేలో 27 హైయెస్ట్ అని తేలినప్పుడు, హైయెస్ట్ నంబర్ వచ్చినా కూడా దాదాపు 7 సీట్లు తగ్గుతున్నాయి మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి. ఒకసారి ఇంట్రెస్టింగ్గా కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ మన 15 నుంచి 18 వచ్చినాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లు అక్కడ 0 నుంచి దాదాపు 15 నుంచి 18 స్థానాలకు కాంగ్రెస్ ఎగబాకపోతుంది. బీజేపీ అయితే 25 నుంచి 27, బీఆర్ఎస్ 15 నుంచి 16. ఒక్కసారి 2020లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ చూస్తే అప్పుడు బీఆర్ఎస్ 33 స్థానాల్లో విజయం సాధించింది. 33 స్థానాల్లో అంటే మీకు మ్యాజిక్ ఫిగర్ 1 నెంబర్ తగ్గింది. బట్ అప్పుడున్న ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిసి చాలా కంఫర్టబుల్ మెజార్టీతో అక్కడ బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటిదాకా అంటే ఈ గడువు ముగిసే వరకు కూడా అక్కడ బీఆర్ఎస్ మేయరే పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ బలం సగానికి సగం తగ్గిపోయింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్తాను సచిన్, అక్కడ గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది 13 సీట్లు అయితే బీజేపీ బలం ఇప్పుడు రెట్టింపు అయిపోయింది. అంటే మనం చూడొచ్చు, ఒకవైపు బీఆర్ఎస్ బలం సగానికి సగం తగ్గితే బీజేపీ బలం మాత్రం డబుల్ అయింది, రెట్టింపు అయింది చూడొచ్చు. కాంగ్రెస్ చాలా ఫినామినల్గా 0 నుంచి దాదాపు 15 కానీ 18 కానీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరగబోతుంది, ఈ హంగ్ వచ్చిన పరిస్థితిలో ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? ఒక విషయం మీకు చెప్పాలి సచిన్, ప్లీజ్. 34 రావాలంటే ఏకైక ఆప్షన్ ఏముంది బీజేపీకి చూస్తే, అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీలు. ఆ లెక్కను చూస్తే బీజేపీకి ఉంది, ఒక ఎంపీ ఉన్నారు బండి సంజయ్, దాంతోపాటు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు మల్క కొమరయ్య కానీ అండ్ అంజిరెడ్డి, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ అందులో వాళ్ళు 11 నుంచి 14 వరకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు అవకాశం ఇచ్చింది. మీరు ఏ నియోజకవర్గంలో ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు అనుకుని, ఎందుకంటే వాళ్ళు ఉమ్మడి నియోజకవర్గం గెలిచారు కాబట్టి బహుశా ఇద్దరు కూడా కరీంనగర్నే ఎంచుకున్నా కూడా అప్పుడు బీజేపీ బలం ఎంత అవుతుంది? అప్పర్ లెవెల్లో 27 అనుకున్నా కూడా 27 నుంచి బండి సంజయ్ 1, అంజిరెడ్డి 2 అండ్ మల్క కొమరయ్య 3. అప్పటికి కూడా బీజేపీ బలం 30 మాత్రమే అవుతుంది. ఇంకా ఇటు ఫాల్స్ షార్ట్ ఆఫ్ 4 votes. ఇంట్రెస్టింగ్. బట్ అక్కడ ఎంఐఎం అయితే మాత్రం బీజేపీకి జతకట్టే అవకాశం కనిపించట్లేదు. అలా అని చెప్పి మీరు అన్నట్టుగా కంప్లీట్లో ఒక హంగ్ సిచ్యువేషన్ ఉంది. సో కెన్ వి గో టు కరీంనగర్ డైరెక్ట్గా వెళ్ళిపోదామా అండి? ఇక్కడ మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసే అవకాశం లేదు, బీజేపీతో కలిసే అవకాశం లేదు. కానీ ఒకే ఒక ఆప్షన్, ఇక్కడ ఎంఐఎం వచ్చి కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్కి లాస్ట్ ఎలక్షన్స్లో 4 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు హైయెస్ట్ 7 అనుకున్నా కూడా 7, 18 అంటే 25 ఓట్స్ వస్తాయి. మరి కాంగ్రెస్కి అక్కడ ఒకే ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు మానకొండూరు ఎమ్మెల్యే
కవ్వంపల్లి సత్యనారాయణ ఓటు ఉంది, అప్పటికి కూడా వాళ్ళ ఓట్స్ 26 అవుతాయి. కానీ ఇక్కడ చాలా క్లియర్గా హంగ్ పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మోస్ట్ లైక్లీ జరిగేది ఏంటి, బహుశా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ లేదా ఇతరుల నుంచి కానీ కొన్ని ఓట్లు తీసుకుంటే కాంగ్రెస్కి అవకాశం ఉంది. రైట్, అంటే కొంతమంది కార్పొరేటర్స్ గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఎందుకంటే సీఎం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మన ప్రతినిధి కరీంనగర్ నుంచి శేఖర్ నడికి తెలుసు. చంద్రశేఖర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ ఈజ్ ఆన్ లైవ్. ఒకసారి నేరుగా ఇక్కడ నుంచి నేరుగా మనం కరీంనగర్ వెళ్ళిపోదాం. కరీంనగర్ వెళ్ళిపోయి చంద్రశేఖర్ నుంచి డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, కరీంనగర్లో ఎటువంటి సినారియో ఉంది? గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏమైనా లాస్ట్ మూమెంట్లో చేంజ్ అవ్వాల్సి వచ్చే అవకాశం ఉంది? అండ్ హంగ్ సిచ్యువేషన్ వస్తే కనుక ప్రాబిలిటీస్ ఏంటి? అండ్ అక్కడ బలాబలాలు ఏంటి కరీంనగర్లో చంద్రశేఖర్ పూర్తి స్థాయిలో? ఎస్ సచిన్, చాలా ఉత్కంఠభరితంగా కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడానికి 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఒకవైపు ముగ్గురు కూడా ఒక చిత్రమైనటువంటి ఘటన ఏంటంటే కరీంనగర్ లోక్సభలో ప్రధానమైనటువంటి పోటీదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ పోటీ పడ్డారు గతంలో మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో. అలాగే బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ మాజీ ఎంపీ తలపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు. ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి నేతలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలతో కంపేర్ చేసినట్టయితే చాలా దూసుకుపోయింది. అనేక స్ట్రీట్ కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేయడము, కేంద్ర నిధులతో మాత్రమే స్మార్ట్ సిటీ ఏర్పడింది. స్మార్ట్ సిటీకి ఇచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా మాయే. గతంలో ఉన్నటువంటి అభివృద్ధి మాదే, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధికి సంబంధించిన నిధులు మాయే అనేటువంటి కోణంలో బండి సంజయ్ తన భావోద్వేగ ప్రకటనలాగా ఆయన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మరొక స్పీచ్లో సైతం తరచూ మెన్షన్ చేశాడు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు 100 కోట్ల డీల్ మాట్లాడుకున్నాయి, 100 కోట్ల డీల్ మాట్లాడుకున్నాయి భారతీయ జనతా పార్టీని ఓడించాలనేటువంటిది. ఇవి చాలా దూసుకుపోయాయి. దీనిలో భాగంగా ముఖ్యంగా యువత, మహిళ, కొత్త తరం సైతం ఉండడం జరిగింది. దీనిలో ముందంజలో ఉంది అని చెప్పుకోవచ్చు. 25 నుంచి 27 వరకు ఒక మా అంచనాకు వస్తున్నారు. దీనిలో 29, 32 వరకు వచ్చేటువంటి అవకాశాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయనేటువంటి సర్వే సైతం మనం తెలుస్తుంది. దీనిలో భాగంగా 3 ఎక్స్-అఫీషియో సభ్యులు భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 ఎక్స్-అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మల్కా కొమరయ్య తన ఎక్స్-అఫీషియో సభ్యత్వాన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో నమోదు చేసుకున్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ ఎక్స్-అఫీషియో మెంబర్ గా ఉన్నారు. అలాగే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అంజిరెడ్డి, చిన్నమలై అంజిరెడ్డి సైతం ఆయన ఇక్కడ నమోదు చేసుకునేటువంటి అవకాశాలు 11 నుంచి 14 వరకు ఎన్నికల సంఘం కల్పించింది. కాబట్టి ఆ సమయంలో మనకి 13 నాడు క్లియర్ కట్ మెజారిటీ ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయనేటువంటి కోణంలో తేలనుంది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కొలాబరేట్ అయ్యాయి, ఖచ్చితంగా వారికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ లో ప్రధాన లక్ష్యంగా చేసుకుని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గతంలో ఉన్నటువంటి స్థానాల కన్నా ఈ దఫా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే 7 నుంచి వాళ్ళ గతంలో 7 ఉంటే ఇప్పుడు 5కి 6కి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. భారత రాష్ట్ర సమితికి సంబంధించి న్యాచురల్ గా సచిన్ ఒక విషయాన్ని మనం గమనించాలి. అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి 3 ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. 3 మంత్రులు, ఒకవైపు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వీరికి తోడు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఆయన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము మరో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మాకు అవకాశం ఇవ్వండి. గతంలో ఎప్పుడు కూడా మేము స్థానిక సంస్థల్లో లేము, ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి సమీపంలో ఉన్నటువంటి గుమ్లాపూర్లో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రయత్నాలలో ఆయన దాదాపు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 0, ఏమీ
సాధించలేదు. ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా వాళ్ళకి రాలేదు. దాని నుంచి అధిగమించి ఏదొచ్చినా వాళ్ళు బెనిఫిట్ లబ్ధి పొందినట్టే మాకు ప్రజలు పట్టం కట్టారనేటువంటి కోణంలో వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మరి గత ఇప్పటి వరకు మేము కరీంనగర్కి ఏం చేశారనేటువంటి ప్రశ్నకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాధానం అయితే లేదు. మేము రాబోయే కాలంలో ఖచ్చితంగా చేస్తాము, కేంద్ర నిధులతో పాటు రాష్ట్రం సైతంకి నిధులు కేటాయిస్తుంది అనేటువంటి కోణంలో ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చంద్రశేఖర్, ఒకసారి మన నంబర్స్ చూస్తే ఏ పార్టీ కూడా అబ్సల్యూట్ మెజారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది? ఫైనల్గా మేయర్ పోస్ట్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? బీజేపీకా, కాంగ్రెస్కా? భారతీయ జనతా పార్టీకి మేయర్ పదవి దక్కేటువంటి అవకాశం క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎందుకంటే చాలా స్వల్పమైనటువంటి తేడా మాత్రమే కనబడుతుంది. ఇక్కడ హంగ్ వచ్చిన తర్వాత సైతం 27 నుంచి 27 వచ్చినా కానీ 3 ఎక్స్ ఆఫీషియో సభ్యులతోని 30 వరకు వస్తుంది. మరొక నలుగురు సభ్యులు అంటే మనకి కామన్ గా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలని పరిశీలిస్తే అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలుగా బీఫామ్ తీసుకొని ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలే పార్టీ జంప్ చేస్తున్నారు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు లేదా స్వతంత్ర అభ్యర్థులుగా కావచ్చు విజయం సాధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇటు భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్లో ఉంది కాబట్టి వాళ్ళు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ దిశగా సైతం ఒకవేళ హంగే వస్తే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కూడా దాదాపు ఎంఐఎంతో కలిసి 26-27 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ వైపుకి సాధారణంగా అధికారంలో పార్టీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఎంతవరకు ఉంది? ఎస్, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సైతం ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని కసరత్తు చేస్తుంది, తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ చాలా దూరంలో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మాక్సిమం 18 స్థానాల వరకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎంఐఎం పార్టీ మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ పార్టీకి సంబంధించి 5 నుంచి 7 అయినా సరే 25 లోపలనే ప్యాక్ అయిపోతున్నారు. దీనిలో ఎక్స్ అఫీషియో మెంబర్గా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఓటు కలిసినట్టయితే దీనిలో 26 వరకు ప్యాక్ అయిపోతుంది. అంటే మనకి ఇంకా ఇది 4+4 8 స్థానాల్లో కావాల్సినటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ వారు చేస్తూనే ఉన్నారు. ఇతర పార్టీలు ఒకటి ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి దాదాపు 31 డివిజన్లలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సైతం కొంతమంది అసమ్మతి నేతలు కావచ్చు, ఆ తెలంగాణ జాగృతి మద్దతుతో కావచ్చు, ఎందుకంటే ఆ సింహం గుర్తుకున్నటువంటి క్రేజీ నేపథ్యంలో 31 మంది బరిలో ఉండడం అనేది పెద్ద ఫిగర్. దీనిలో భాగంగా వారు అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా చాలా ఆసక్తికరమైనటువంటి పోటీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అబ్సల్యూట్ మెజారిటీ ఏ పార్టీ కూడా సాధించినటువంటి నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇట్లా ఖచ్చితంగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. ముందు నుంచి కూడా ఒకవేళ ఇట్లా వస్తే ఏం చేద్దాము, ఎవరి మద్దతు తీసుకుందాము, ఎట్లా అయితే బాగుంటుంది అనేటువంటి కోణంలో రాజకీయంగా ఎత్తుగడలు వేస్తున్నటువంటి పరిస్థితి. మనకి ఇంకొక ఆప్షన్ కనబడుతుంది. భారత రాష్ట్ర సమితి నుంచి ఖచ్చితంగా ఇటువైపు వెళ్తారా ఆ వైపు వెళ్తారా అనే దానిపైన కూడా ఎవరు మేయర్ అవుతారా అనే దానిపైన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఓకే చంద్రశేఖర్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడైతే ప్రస్తుతానికి చాలా స్పష్టంగా ఒక అనిశ్చితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది ఎటువైపు వెళ్తారు లేదా మిగతా పార్టీలకు గెలిచిన వాళ్ళు ఎటువైపు వెళ్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఒక రకంగా చూస్తే కాంగ్రెస్కి బీజేపీకి సమాన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. చూద్దాం ఎలక్షన్ల తర్వాత ఎవరు ఎటువైపు వెళ్తారు, ఎవరు తమ బలాన్ని ఎట్లా చూపిస్తారు. నెక్స్ట్ సచిన్, మనం నిజామాబాద్ వెళ్దాం ఒకసారి. థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నెక్స్ట్ రామగుండం గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ డోంట్ గో ఎనీవేర్ బికాస్ కమింగ్ అప్ మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, కొత్తగూడ, మహబూబ్ నగర్ వీటికి సంబంధించిన మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. బట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతుంది రామగుండం గురించి. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. రామగుండంకి సంబంధించి ఆ నెంబర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే రామగుండం కార్పొరేషన్ మొత్తం డివిజన్లు ఇక్కడ 60, ఆ సంఖ్య 60. కాంగ్రెస్కి 30 నుంచి 35 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్కి 10 నుంచి 14, బీజేపీకి 0 నుంచి 5, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించి 12 నుంచి 15 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అండ్ RTV సర్వేలో బయటపడుతున్నాయి ఇక్కడ. అండ్ ఇతరులు 3 నుంచి 5,
చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే దాదాపుగా వన్ సైడ్ ఇక్కడ క్లీన్ స్వీప్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మార్జిన్లో వచ్చి నిలిచిన అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 30 నుంచి 35 మాత్రమే ఇక్కడ కాంగ్రెస్కి. అంటే 35 వచ్చేస్తే కనుక క్లీన్ సేఫ్, అక్కడ ఒక విధంగా చెప్పాలంటే సేఫ్. బట్ 30కి వచ్చినా కూడా సమ్వాట్ అప్పుడు ఎవరు ఏంటి పరిస్థితి? ఒకసారి మౌళి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మౌళి గారు, రామగుండం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే కాంగ్రెస్ కాస్త పై చేయి చూపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆ బోర్డర్లో నిల్చుంది అనే మాట వినిపిస్తోంది ఇక్కడ. నిజానికి రామగుండంలో ఇప్పటిదాకా కొంత బీఆర్ఎస్ హవా ఉంది ఇప్పటిదాకా కూడా. అయితే ఒక్కసారి చూడండి, రామగుండంలో లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ఉన్నారు. తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికలతో చూస్తే, గత ఎన్నికల్లో 2020లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 30 నుంచి 30 సీట్లకు వెళ్ళటం అనేది చాలా ఫెనామినల్ గ్రోత్ అది. ఇక్కడ ఒకసారి మనం చూస్తే మ్యాజిక్ ఫిగర్ 31, ఎందుకంటే 60 సీట్లు ఉన్నాయి కాబట్టి సగం కంటే ఒక సీట్ ఎక్కువ ఉండాలి కాబట్టి 31 మ్యాజిక్ ఫిగర్ అయితే దాదాపు మన సర్వే ప్రకారం కూడా 30 నుంచి 35 మధ్యలో ఏ ఒక్కటి ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. పైగా ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు కూడా ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా దాదాపు 12 నుంచి 15 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దాదాపు డ్యామ్ షూర్గా కాంగ్రెస్ పార్టీ మేయర్గా గెలిచే అవకాశం ఉంది. మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పక్షాన వెళ్తున్నాయి కాబట్టి. ఇంకొకసారి చూస్తే బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్కి 19 సీట్లు ఉంటే ఇప్పుడు దాదాపు 10 నుంచి 14 సీట్లకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితం కాబోతోంది. ఇక్కడ చూస్తే బీజేపీలో పెద్దగా గ్రోత్ లేదు. 2020 ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి కూడా అంతే సంఖ్యలో సీట్లు, దాదాపు 5 సీట్లు మాత్రమే గెలుచుకుంటున్నట్టుగా మన సర్వేలో తేలింది. అయితే ఇక్కడ ఇతరులు కూడా దాదాపు 3 నుంచి 5 సీట్లు గెలుచుకుంటున్నారు. కాబట్టి బహుశా 1-2 తగ్గినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆల్రైట్, ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ నెంబర్స్ని మీరు చూడడం జరుగుతోంది. మరి కాసేపట్లో గ్రౌండ్ లెవెల్లో సినారియో ఏంటి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధం కాబోతున్నారు. ఆఫ్ కోర్స్ చంద్రశేఖర్ ఇస్ రెడీ విత్ హిస్ డీటెయిల్స్. ఒక్కసారి చంద్రశేఖర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, రామగుండం కాస్త ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ మౌళి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ సేఫ్ మోడ్లో ఉందనుకోవచ్చా, లేకపోతే ఆఖరి నిమిషంలో ఏమైనా కాస్త ఇబ్బంది జరిగే అవకాశాలు అటువంటి చర్చ ఏమైనా ఉందా ఇక్కడ? సచిన్, రామగుండం కార్పొరేషన్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం క్లియర్ కట్ కాన్ఫిడెన్స్తో ఉంది. అబ్సల్యూట్ మెజారిటీ రాబోతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఒక పావులు కలుపుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. ఎందుకంటే రామగుండం అనేది మినీ భారత్. దానిలో విభిన్న ప్రాంతాల నుంచి ఉన్నాయి. 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లలో గతంలో ఉన్నటువంటి పరిస్థితిని, ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి కంపేర్ చేసినట్టయితే ఖచ్చితంగా మొగ్గు కాంగ్రెస్ పార్టీ వైపుకు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపడం జరిగింది. అలాగే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ సైతం ఇదే పరిధిలోనే ఈ రామగుండం రావడం అనేది, గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బలం అనేది క్రమంగా బలహీనపడింది. దీనిలో కోరకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గతంలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే మనం గమనించాల్సి ఉంది. దానిలో భాగంగా గతంలో 30కి పైగా స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు విజయం సాధించడం జరిగింది. ఈ దఫా అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఒక డివిజన్లో టోటల్ యునానిమస్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు బలవంతంగా తమని విత్డ్రా చేయించారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఆ టైం అయిపోయింది కాబట్టి ఒక కార్పొరేటర్ పదవిని యునానిమస్ గా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకున్నారు. ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజారిటీ 60 స్థానాలకు గాను 31 స్థానాలు కావాలి. 31 స్థానాల్లో ఇప్పటికే ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఉన్నారు. ఒక డివిజన్ ఆల్రెడీ యునానిమస్ గా ఉంది. దీనిలో క్లియర్ కట్ గా మనకు వచ్చేటువంటి అంచనాల ప్రకారం 30 వరకు క్లియర్ గా 25 నుంచి 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అంశానికి వస్తే వారు ఖచ్చితంగా దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎడ్జ్లో ఉంటుంది. గతంలో ఉన్నటువంటి పరిణామాలు, ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సైతం దీనిలో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి వచ్చినప్పటికీ అది పెద్దగా ప్రభావపరిచేటువంటి విధంగా లేదు. కాబట్టి సచిన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో కనబడుతున్నాయి. సచిన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. మొత్తంగా రామగుండానికి సంబంధించి మాత్రం ఇక్కడ క్లీన్ స్వీప్ కాంగ్రెస్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో చూద్దాం ఆన్ రిజల్ట్స్ డే 13th రోజు ఏం జరగబోతుంది అనేది. మౌళి గారు ఇక్కడి నుంచి నేరుగా మంచిర్యాల వెళ్ళిపోదామండి. అండ్ మంచిర్యాలలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి ఆ నెంబర్స్ అయితే మాట్లాడేసుకుందాం. లెట్స్ గో టు మంచిర్యాల. నేరుగా ఇక రామగుండం నుంచి మంచిర్యాల వెళ్ళిపోతున్నాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మంచిర్యాల కార్పొరేషన్లో ఇక్కడ కూడా డివిజన్లు మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. కాంగ్రెస్ 42 నుంచి 45 స్థానాన్ని, బీఆర్ఎస్ 9 నుంచి 10 స్థానాన్ని, బీజేపీ 0 అంటే ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవచ్చు. ఒకవేళ దక్కితే కనుక 3 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి, ఇతరులు సేమ్ అంతే. ఇతరులు ఒకవేళ దక్కించుకుంటే ఒక్క స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇది మంచిర్యాల గురించి చెప్పాలంటే ఇది మొట్టమొదటిసారి కార్పొరేషన్ అయింది. ఇక్కడ చూసినప్పుడు గతంతో ఒకసారి మనం కంపేర్ చేసినప్పుడు, గతంలో ఇది మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మొత్తం 36 సీట్లు ఉండేవి. అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ 36లో 21 సీట్లు గెలుచుకుంది అప్పుడు బీఆర్ఎస్ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి. ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే 9 నుంచి 10 అంటే సగానికి సగం బీఆర్ఎస్ బలం పడిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు 14 సీట్లున్న కాంగ్రెస్ ఇప్పుడు 42 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుంది. మొత్తం 60 డివిజన్లు ఉన్న మంచిర్యాలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది. అబ్జల్యూట్ మెజారిటీతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నట్టు చాలా స్పష్టమైన ఆధిక్యత, చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మన సర్వేలో కూడా అదే విషయం మనకు చాలా స్పష్టమైన సచిన్. దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ప్రేమ్ సాగర్ రావు చాలా పవర్ఫుల్ లీడర్ ఉన్నారు. చాలా ప్రజల్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు, ఆయన మంత్రి కూడా కావాల్సిన లీడరు. ఆయన బలం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచిర్యాలకు వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్కు కంచుకోటగా చెప్పుకోవాలి. కాబట్టి మంచిర్యాల విషయంలో కాంగ్రెస్ చాలా స్పష్టమైన మెజారిటీ ఆధిక్యత కనిపిస్తుంది సచిన్. రైట్, ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్ లెవెల్ ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. చంద్రమౌళి గారు నేరుగా రవినాయక్ అప్డేట్స్ అందించేందుకు మంచిర్యాల నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి నేను రవినాయక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మంచిర్యాలలో క్లీన్ స్వీప్, మౌళి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో మెజారిటీ కనిపిస్తోంది. బట్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా కాస్త బీఆర్ఎస్ అక్కడ కోలుకోవడానికో లేక కుదురుపడ్డానికో ఏమైనా ఉన్నాయా? అటువంటి పావులను కదిపే ప్రయత్నం చేస్తుందా? ఎస్ సచిన్, అసలు ఆ అవకాశమే లేదు. ఇప్పటికే 60 డివిజన్లకు గాను పూర్తి ఎక్సర్సైజ్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు చాలా క్లియర్ గా కనబడింది. అయితే చాలా మంది లైన్ టు లైన్ RTV ఎక్స్క్లూజివ్ సర్వే చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు మనం ఇచ్చే ఈ సర్వే కూడా రేపు సంచలనంగా ఉంటుంది. 99 కాదు, రేపు 100% మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన రిజల్ట్ ఇదే విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆ 1% కూడా వేరియేషన్ ఉండకపోవచ్చు అని ప్రధానంగా మనకు ఈ సర్వేల ద్వారా తెలుస్తుంది. మనం తీసిన పోల్స్ కనుక పరిశీలించినట్టు కనుక అయితే చాలా స్పష్టమైన ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇటు 45 ఎబోనే చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇంకా ఈ 2 రోజుల సమయం ఉంది కాబట్టి, మళ్ళీ చెబుతున్నాను సచిన్, ఈ 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఇంకా ఏదైనా జరగచ్చు, ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది తప్ప ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ పుంజుకునే ప్రసక్తి లేదు. అయితే ఇప్పటికే అంటే బీజేపీ పార్టీ అయితే ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తీసుకొచ్చారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా 4 నుండి 5 లోపే వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి. దీంట్లో ఇంకా ఏదైనా తగ్గుతాయేమో అనే కోణంలో కూడా ఒక ప్రచారం కొనసాగుతుంది. అయితే పోల్స్ లో మాత్రం చాలా క్లియర్, RTV ఎక్స్క్లూజివ్ పోల్స్ లో మాత్రం 5 స్థానాల్లో వారికి 5 డివిజన్లో వారికి చాలా స్పష్టంగా ఆధిక్యత కనబడింది. అది కూడా పెద్ద వేరియేషన్ కూడా కనబడలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటే ఒక చర్చ జరుగుతుంది, కానీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య చర్చ ఉంది. కాబట్టి మనం చెప్పవలసింది ఏంటంటే చాలా క్లియర్ గా ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు. కొన్ని డివిజన్లో మాత్రమే చాలా క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ ఆ పోటీ వస్తుంది. ఆ పోటీ కూడా ఆ కొన్ని డివిజన్లో నామమాత్రంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు కొన్ని డివిజన్లోనైతే
అభ్యర్థులు 60 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది, కానీ బూత్ స్థాయిలో పూర్తిగా కనబడలేని పరిస్థితి కనబడుతుంది. మనుగడ కోసమే అభ్యర్థులను పెట్టినట్టు చాలా క్లియర్ గా స్పష్టంగా కొన్ని డివిజన్లో కనబడుతుంది. అయితే మనం ఒకసారి ఈ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడ్డదనే అంశంలో కనుక లోతుగా పోయినట్టుంటే జనవరి 4వ తేదీ 2025లో ఏర్పడింది. కొత్తగా కార్పొరేషన్ ను అటు ఈ ప్రాంతం అంతా కూడా అంటే చాలా పెద్ద కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దీనిపై ఒక ప్రయత్నం జరిగింది. ఓవరాల్ గా ఓట్ల సంఖ్య కనుక చూసినట్టు కనుకైతే 181,778 మంది ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంటారు. అయితే ఈ కార్పొరేషన్ ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాటు పక్క కార్పొరేషన్ కనుక పోల్చినట్టు కనుకైతే ఇది అతిపెద్ద కార్పొరేషన్ గా చెప్పొచ్చు. ఇప్పుడే గ్రోత్ ఉన్న కార్పొరేషన్ గా కూడా చెప్పొచ్చు. ఈ గ్రోత్ ఉన్న కార్పొరేషన్ లో ప్రధానంగా పురుషులు చూసినట్టు కనుకైతే 90,646 మంది ఉండగా మహిళలు 91,111 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 24 మంది ఉన్నారు. దీంట్లో రేపటి అంశం కనుక మనం గమనించినట్టు కనుకైతే ప్రధానంగా పోలింగ్ బూతులు పిఎస్లు అంటే పోలింగ్ బూతులు అని చెబుతారు. 265 పోలింగ్ బూతులు ఉంటాయి. దీంట్లో బ్యాలెట్ బాక్సులు కనుక మనం గమనించినట్లయితే 390 బ్యాలెట్ బాక్సుల ద్వారా ముందుకు పోతుంది. ఈ విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ముందున్నట్టు కనబడుతుంది. సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి నాయక్. అండ్ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నప్పుడు మంచిర్యాల గురించి క్లీన్ స్వీప్ కనిపిస్తున్న సందర్భం అక్కడ 40-45% అనేది. సో ఇక్కడి నుంచి నేరుగా ఒకసారి నిజామాబాద్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం మౌళి గారు. నిజామాబాద్లో పరిస్థితి ఏంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ నిజామాబాద్లో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయో ఒకసారి మీరు చూస్తున్నారు. హెడ్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. నిజామాబాద్ కార్పొరేషన్ మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ 10 నుంచి 13 స్థానాలని, బీఆర్ఎస్ 0 నుంచి 5 స్థానాలని, బీజేపీ 20 నుంచి 22, ఎంఐఎం 15 నుంచి 17. టగ్ ఆఫ్ వార్ అనే పదం బహుశా ఇక్కడ యాప్ట్ అనుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్లీ సచిన్. మనం ఒకసారి నిజామాబాద్ జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే నిజామాబాద్ బీజేపీకి ఒక పెట్టని కోట, వెరీ స్ట్రాంగ్ హోల్డ్ బీజేపీ. అక్కడ నిజామాబాద్ ఎంపీ ఉన్నారు ధర్మపురి అరవింద్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కూడా బీజేపీ నుంచే ఉన్నారు ధన్పాల్ సూర్యనారాయణ. అట్లాగే ఇంకొక ఇద్దరు పైడి రాకేష్ రెడ్డి కానీ, తర్వాత అప్పుడు కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఓడించిన వెంకటరమణారెడ్డి కూడా నిజామాబాద్ జిల్లా నుంచే ఉన్నారు. కాబట్టి చాలా స్ట్రాంగ్ హోల్డ్ అని చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు 2 చెప్పుకున్నాం. ఎక్కడైతే 2 హంగ్ వచ్చే 2 కార్పొరేషన్లో ముందు కరీంనగర్ చెప్పుకున్నాం, నెక్స్ట్ వస్తే అది నిజామాబాద్లో కూడా ఇంతకుముందు చెప్పాను బీజేపీకి ఇది చాలా గట్టి పట్టున్న ప్రాంతం. ఒకసారి గతంలో చూస్తే బీజేపీకి 28 సీట్లు వచ్చినాయి. ఒక్కసారి ఇప్పుడు ఆ నంబర్ ఇప్పుడు చూద్దాం. బీజేపీకి ఇప్పటికి కూడా 20 నుంచి 22, అంటే మెజారిటీ సీట్లన్నీ కూడా మళ్ళీ బీజేపీ ఖాతాలోకి వెళ్తున్నాయి. హైయెస్ట్ సీట్లు కూడా 20 నుంచి 22 బీజేపీ ఖాతాలోకి వెళ్తున్నాయి. కాంగ్రెస్కు 10 నుంచి 13 మాత్రమే వెళ్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్కి అంతకుముందు గతంలో 2020లో కేవలం 2 సీట్లు మాత్రమే ఉండేది. 2 నుంచి ఇప్పుడు 10కి పెరుగుతున్నాయి. మినిమం 10 వస్తాయి, మ్యాక్సిమం హైయెస్ట్లో 13 వస్తాయి. బీజేపీ ఇప్పటికీ అంటే గతంతో పోల్చినప్పుడు బీజేపీ నంబర్ వాటికి సంబంధించిన ఓట్ల సంఖ్య తగ్గబోతోంది. అయినా కూడా ఇప్పటికీ అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉండబోతోంది. అక్కడ చూస్తే ఒకసారి టోటల్ డివిజన్స్ 60 అయినప్పుడు అక్కడ మ్యాజిక్ ఫిగర్ 31 రావడానికి 20-22 మధ్యలో ఉన్న బీజేపీకి చాలా అది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం 28 సీట్లు వచ్చినా కూడా అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. కాబట్టి ఈసారి అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా మేయర్ పీఠాన్ని దక్కడం కష్టంగానే ఉంది. ఇక్కడ అయితే చెప్పాలంటే కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం చాలా క్లియర్ కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్తో పాటు ఎంఐఎం చూడొచ్చు. గతంలో ఎంఐఎం బీఆర్ఎస్తో జతకట్టి అక్కడ మేయర్ పీఠాన్ని కూర్చోడానికి సహకరించిన ఎంఐఎం ఇప్పుడు ఈసారి కాంగ్రెస్తో జతకట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కలిసిన తర్వాత కూడా ఇంకొంత మెజారిటీ తగ్గుతుంది.
అవును, ఇప్పుడు అక్కడ అట్లీస్ట్ 13 అనుకుని ఇక్కడ 17 అనుకున్నా 30కి వచ్చి ఆగుతాయి అక్కడ. 30కి వచ్చి ఆగుతాయి. బట్ ఇంకొకటి కావాలంటే బహుశా వాళ్ళు అదర్స్ నుంచి కానీ లేకపోతే బహుశా బీఆర్ఎస్ నుంచి కానీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఖచ్చితంగా అదర్స్ నుంచి 1-2 గెలిచినా కూడా ఖచ్చితంగా అక్కడ వాళ్ళు అధికారాన్ని అయితే చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. లేదంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పటికి కూడా ఆ హంగు పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ఒక్క సీటు అటు ఇటు అయినా కూడా అక్కడ మేయర్ పీఠం తారుమారయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఒక వైపు చూసినప్పుడు బీజేపీతో అటు బీఆర్ఎస్ కానీ ఇటు ఎంఐఎం కానీ కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ ఎంఐఎం కలిసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అధికారానికి కావాల్సిన నంబర్ ఆ 31కి చాలా క్లోజ్గా నియర్గా వచ్చేది మాత్రం కాంగ్రెస్ ఎంఐఎం కూటమి మాత్రమే చాలా క్లోజ్గా ఉంది. వారికే చాలా స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కావచ్చు లేదా ఇండిపెండెన్స్ ఎవరన్నా గెలిస్తే అందులోంచి 1-2 సీట్లు కూడా వీళ్ళు తీసుకోగలిగితే కాంగ్రెస్ ఎంఐఎం కూటమికి మేయర్ పీఠం దక్కే అవకాశం స్పష్టంగా ఉంది. సచిన్. ఓకే, సో నాకు ఎందుకో ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది. దాదాపుగా అంత మెజారిటీ కనిపించినప్పటికీ కూడా మేయర్ పీఠాన్ని వాళ్ళు కైవసం చేస్తున్న అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు బీజేపీ విషయంలో. ఒకవేళ హైయెస్ట్గా 22కి వెళ్ళినా కూడా ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మోడీ గారు గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. గంగారెడ్డి, ఒకవేళ బీజేపీకి సంబంధించి ఒకవేళ హైయెస్ట్గా 22 అనుకుంటే కనుక మహా అయితే ఇంకా కావాల్సింది ఒక 8-9 కాబట్టి ఏమైనా సాధ్యం కనిపిస్తుందా? అంటే కాంగ్రెస్ నుంచో లేకపోతే ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ నుంచి ఒకవేళ వచ్చినా 5 వచ్చినా కూడా కష్టం. అక్కడ ప్రాబిలిటీస్ గురించి ఎటువంటి చర్చ ఉంది? ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి, 60 డివిజన్లకు గాను బీజేపీ 53 డివిజన్లోనే మాత్రమే పోటీ చేసింది. 51 డివిజన్లు మాత్రమే పోటీ చేసింది బీజేపీ. ఎంఐఎం 21 డివిజన్ లో పోటీ చేసింది. కాంగ్రెస్ మాత్రం పూర్తిగా 60 డివిజన్ లో పోటీ చేసిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ 53 డివిజన్లు మాత్రమే పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి నిజామాబాద్ కార్పొరేషన్ అయితే ప్రధానంగా గతంలో చూసుకుంటే 28 డివిజన్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ గెలుచుకున్నప్పుడు ఈసారి కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉండబోతుంది. కానీ అధికారాన్ని మాత్రం చేజిక్కించుకోలేకపోతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఎంఐఎం ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని డిప్యూటీ మేయర్ కోసం ఆశలు పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా కార్పొరేషన్ లో చూసుకుంటే ఈ రోజు ప్రధానంగా కాంగ్రెస్ కు 13 సీట్లు వచ్చే అవకాశం, బీజేపీకి 22, అదేవిధంగా ఎంఐఎం కు 17 నుంచి 18 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ కు 5 సీట్లు వస్తే ఇండిపెండెంట్ కు 1 లేదా 2 వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యం పూర్తి స్థాయిలో ఏదైతే ఈ నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఎట్టకేలకు రాత్రికి రాత్రి ఏమైనా జిమ్మికి జరిగితే తప్ప బీజేపీ అధికారం చేజిక్కించుకోలేదు. బీఆర్ఎస్ అయితే ఆ రాష్ట్ర హైకమాండ్ ఎవరికి మద్దతు ఇవ్వమంటే వారికే మద్దతు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో మరోవైపు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్ కు అంజిరెడ్డి ఎమ్మెల్సీలు అంజిరెడ్డి మల్క కొమరయ్య వస్తారనుకున్నాం. కానీ వారు కరీంనగర్ కార్పొరేషన్ కు అప్లికేషన్ పెట్టుకున్న నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ కు 3 ఎక్స్ అఫీషియల్ మెంబర్ అవుతాయి కాబట్టి 22 + 3 25 చేరుకుంటుంది. మరికొంత ఏదైనా బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు బీజేపీకి తెలపాలనుకున్న నేపథ్యంలోనే అప్పుడు అధికారాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇటు ఎంఐఎం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా కైవసం చేసుకోవాలనే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ నిజామాబాద్ స్థానికంగా ఉండే ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ వాస్తవుడు కావడం, అటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదేవిధంగా సుదర్శన్ రెడ్డిలు కూడా ప్రతిష్టాత్మకంగా నిజామాబాద్ ను ఖచ్చితంగా కార్పొరేషన్ కైవసం చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ళు అదే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సచిన్. రైట్. సో నిజామాబాద్కి సంబంధించి ఆ డీటెయిల్స్ అలా ఉన్నాయి. మాట్లాడుకున్నట్టుగా మౌలి గారు మీరు చెప్పినట్టుగా దాదాపుగా గ్రౌండ్లో కూడా అటువంటి రిజల్ట్ రెప్లికేట్ అయ్యేలా కనిపిస్తోంది. సో ఇదంతా కూడా గ్రౌండ్లో వాళ్ళతో మాట్లాడి, అంటే అక్కడున్న ప్రజలతో మాట్లాడి, మౌలి గారు చెప్పినట్టుగా వివిధ వర్గాలతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ని తీసుకొని వాళ్ళు ఏమంటున్నారు, అంటే వాళ్ళు ఎటువంటి థాట్లో ఉన్నారు, ఎటువంటి అంశాలను వాడు పరిగణలోకి తీసుకుంటున్నారు, ఎలా వెళ్ళబోతున్నారు, ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని సర్వేని ముందుంచడం జరుగుతోంది. నేరుగా ఇక్కడి నుంచి నల్గొండ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. నల్గొండకి వెళ్ళిపోదాం. నల్గొండలో అక్కడ పరిస్థితి ఏంటి? నల్గొండలో
పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. నల్గొండ కార్పొరేషన్ మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 30 నుంచి 32 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్టీవీ సర్వేలో తేలింది. ఇక బీఆర్ఎస్ 8 నుంచి 10 స్థానాలని, బీజేపీ 0 నుంచి 4 స్థానాలని, ఎంఐఎం 0 నుంచి 2 స్థానాలని, ఇతరులు 0 అంటే ఇతరులు ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవచ్చు ఇక్కడ. బట్ క్లీన్ స్వీప్ ఇంకా చెప్పాలంటే దాదాపుగా మార్జిన్ చూసుకుంటే హార్డ్లీ 24-25 అనుకోవచ్చు. అక్కడ 25కి చాలా చాలా దూరంలో ఉంది కాంగ్రెస్, అంటే మేయర్ పీఠానికి కైవసం చేసుకునే విధంగా. కాంగ్రెస్ కి చాలా క్లియర్ మెజారిటీ సచిన్. మొత్తం 48 డివిజన్లు ఉంటే మనం మ్యాజిక్ ఫిగర్ 25కు చూస్తే కాంగ్రెస్ చాలా స్పష్టంగా లో లెవెల్లో కూడా 30 సీట్లు రాబోతున్నాయి. 30 నుంచి 32 కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా స్పష్టమైన మెజారిటీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ చూస్తే 8 నుంచి 10 సీట్లు మాత్రమే. గతంలో కూడా ఇది మున్సిపాలిటీగా ఉండేది, ఫస్ట్ టైం ఇది కార్పొరేషన్ అయింది. ఈ బీఆర్ఎస్ బలం సగానికి సగం పడిపోయింది. అయితే ఇక్కడ నల్గొండ అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్కి కంచుకోటగానే ఉంది. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక సూర్యాపేట, ఒక జగదీష్ రెడ్డి తప్ప మిగతా అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. అక్కడ నల్గొండ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. తర్వాత అదే జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్కి ఒక కంచుకోటగా చెప్పుకోవాలి. అదే రిజల్ట్ ఇక్కడ మనకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది సచిన్. ఆల్రైట్, ఒక్కసారి గ్రౌండ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, నల్గొండలో క్లియర్ మెజారిటీ అనేది ఇటు కాంగ్రెస్కి కనిపిస్తోంది. 30 నుంచి 32 స్థానాలు దక్కచ్చని చెప్పి అక్కడ జనాల నుంచి వినిపిస్తున్న మాట. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఏంటి కీ ఫ్యాక్టర్స్, ఏంటి బలాబలాలు ఏంటి కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో, అండ్ బలహీనతలకు సంబంధించి మాట్లాడుకున్న మిగిలిన పార్టీలు అండ్ అలాగే అలాంగ్ విత్ కాంగ్రెస్? ఎగ్జాక్ట్లీ మొన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నల్గొండ జిల్లాలోనే స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది సర్పంచ్లకు సంబంధించి. కాంగ్రెస్ కాస్త ముందు వరుసలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం అక్కడ నల్గొండ కార్పొరేషన్ అయింది. ఒక నగరేకల్ ఇంకా June 2 వరకు దాని టైం పీరియడ్ ఉంది కాబట్టి ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు మొత్తం జరుగుతున్నటువంటి వాటిలో చిట్యాల, చౌటుప్పల్, చండూరు, ఆలియా, నందికొండ, దేవరకొండ, మిర్యాలగూడ, తర్వాత సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచెర్ల, హుజూర్ నగర్, కోదాడ, భువనగిరి, ఆలేరు, గుట్ట, పోచంపల్లి, మోత్కూరు. సో వీటికి సంబంధించిన విషయంలో బలాలకు విషయానికి వస్తే అధికార పార్టీ అక్కడ 2 మంత్రులు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే మినహాయిస్తే ఎమ్మెల్యేలంతా కాంగ్రెసే, ఎంపీలంతా కాంగ్రెసే. కాస్త బలంగా ఉంది అక్కడ. కాస్త పట్టున్నటువంటి జిల్లా మొత్తం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసిరు, నాయకులను సమీక్ష చేసిరు, కొత్త డీసీసీ ప్రెసిడెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేసిరు. అసలు మొత్తంలో మంచినీరు సదుపాయాల విషయంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాల్లో విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు, విపరీతమైనటువంటి శంకుస్థాపనలు చేసిరు. సో మేము వస్తే ఇంకా 3 ఏళ్ళు మేమే ఉంటాం, ఖచ్చితంగా గెలిచేది మమ్మల్ని గెలిపిస్తేనే ప్రజలకు అందుబాటులో ఉంటాం అన్ని రకాలుగా అభివృద్ధి విషయంలో అనేటువంటి స్టేట్మెంట్ అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈరోజు అధికారంలో లేనటువంటి నైరాశ్యత బీఆర్ఎస్లో కనిపిస్తూ ఉంది. పైచేయి కాంగ్రెస్ కనిపిస్తున్నప్పటికి కూడా, అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, మా గ్రౌండ్లో ప్రజల నుంచి మద్దతు ఉంది, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, గతంలో చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు మాకు ప్లస్ అవుతాయని చెప్తా ఉంటే, కాంగ్రెస్ గతంలో వాళ్ళు చేసింది ఏం లేదు, ఇప్పుడు చేయాల్సింది కాంగ్రెస్ అని వీళ్ళు చెప్తా ఉంటే, ఇక బీజేపీ కూడా ఈ ట్రయాంగిల్ ఫైట్లో వాళ్ళు కూడా గుసాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇన్సెట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో బీజేపీని కూడా తీయడానికి అంత ఈజీ లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం వీళ్ళ ఓట్ షేర్ తోటి బీజేపీ ఎంత ఓట్ షేర్ తీసుకుంటుందో అది ఇద్దరిపైన ప్రభావం పడే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్రభావం, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి సానుకూలత, మొత్తంగా యువ ఓటర్లు, కొత్త ఓటర్లు, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. బీజేపీ మెజారిటీ షేర్ తీసుకోకపోవచ్చు, కానీ మేజర్గా ముందుకు వెళ్దామనుకున్నటువంటి వాళ్ళలో కొంత ఓట్ షేర్ని కట్ చేయడంతో ఇద్దరిపైన ప్రభావం పడే అవకాశం ఉంది. మరి అది బీఆర్ఎస్ పైన పడుతుందా, కాంగ్రెస్ పైన పడుతుందా అనేటువంటి చర్చ ఉంది. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నుంచి చకిలం శ్రీనివాసరావు కొడుకు అనిల్ కుమార్ని నిలబెట్టారు అక్కడ అభ్యర్థిగా, కాస్త ముందు వరుసలో పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎంత సానుకూలత ఉంటుంది గ్రౌండ్లో అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. దీంట్లో
కాంగ్రెస్ కాస్త మెజారిటీ షేర్ తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పైచేయింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే సర్పంచ్లో కూడా వీళ్ళే పైచేయి సాధించారు. కాబట్టి ఈసారి కూడా మొత్తం మావే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే చిట్యాల, చౌటుప్పల్, చండూర్, ఆలియా, నందికొండ, దేవరకొండ, మిర్యాలగూడ ఈ 6కి 6 క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మిగతా ప్రాంతాల్లో సూర్యాపేటకు సంబంధించినటువంటి జిల్లా కనుక చూస్తే దాంట్లో తిరుమలగిరి, నేరేడుచర్ల, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట్. సో దీంట్లో కూడా జగదీశ్వర్ రెడ్డి ఎఫర్ట్ పెడతా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొన్ననే ఆయన బొటాబొటిన బయటపడ్డటువంటి సిచ్యువేషన్ కాంగ్రెసే పైచేయి సాధిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. మొత్తం జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఒక కాంగ్రెస్ కనపడతా ఉంది. అధికార పార్టీ మళ్ళీ ఇప్పుడు పోల్ మేనేజ్మెంటు, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం అనేటువంటి అనేక హామీలు గుప్పించినటువంటి పరిస్థితి ఉంది. 2 మంత్రులు ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే జిల్లా నుంచి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి కాస్త వాళ్ళు ముందు వరుసలో ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. యాదాద్రి జిల్లాకు వస్తే యాదాద్రి, భువనగిరి, ఆలేరు, గుట్ట, పోచంపల్లి, మోత్కూరు ఇక్కడ ఆల్రెడీ బీర్లా ఎలియా విప్ కొన్ని ఆల్రెడీ కొంతమందిని ఏకగ్రీవం చేసుకున్నారు. రేపు గెలిచిన తర్వాత కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం వరకు మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని కప్పదాటవేతలు జంపింగ్స్ ఉండే అవకాశం ఉంది. అది బీజేపీ నుండి ఉండొచ్చు, స్వతంత్రుల నుండి ఉండొచ్చు, డైరెక్ట్గా బీఆర్ఎస్ నుంచి కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి జనరల్గా అడ్వాంటేజ్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్పెషల్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మొదటి నుంచి కంచుకోట. తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళే గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు పట్టు నిలుపుకున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే టైంలో పూర్తిగా నల్గొండ జిల్లాను కమ్మేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాల్లో. సో నల్గొండ కాంగ్రెస్ కంచుకోట ప్రస్తుతం కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. సో బీఆర్ఎస్ వెర్షన్ వేరే ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కాన్ఫిడెంట్గా ఉంది. ఓకే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. బీఆర్ఎస్ తన బలాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్లో కాన్ఫిడెన్స్ ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నమాట. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చూడాలి. ఒకవేళ మహాయిత కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా సేఫ్ ప్లేస్లో మెజారిటీ సాధించవచ్చు నల్గొండలో కాంగ్రెస్ అనేది క్లియర్గా వినిపిస్తున్నమాట. అక్కడ లెట్స్ గో టు కొత్తగూడెం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొత్తగూడెంలో ఆర్టీవీ సర్వేలో ఏం తెలియంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ 33 నుంచి 35 స్థానాలని, బీఆర్ఎస్ 10 నుంచి 11 స్థానాలని, సిపిఎం 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. సిపిఐ 8 నుంచి 10 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇతరులు అసలు 1 స్థానాన్ని దక్కించుకోకపోవచ్చు, దక్కించుకున్న 3 స్థానాలని దక్కించుకోవచ్చు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఇంట్రెస్టింగ్గా క్లీన్ బౌల్డ్ అంటే మెజారిటీ కొట్టేయబోతోంది కాంగ్రెస్ అనేది వినిపిస్తున్నమాట. అయినప్పటికీ కూడా కాస్త 33 అనేది ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా మాట్లాడుకుందాం. చంద్రబాబు గారు. సచిన్, ఇక్కడ చూస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతుంది అనే విషయంలో ఎట్లాంటి అనుమానాలకైతే అవకాశం లేదు. ఒకసారి చూసినప్పుడు మొత్తం డివిజన్లు 60 అయినప్పుడు మ్యాజిక్ ఫిగర్ 31 అవుతుంది. కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ 33 నుంచి 35 సీట్లు గెలవబోతుందంటే దాదాపు అబ్జల్యూట్ మెజారిటీ వస్తుందని మనం అనుకోవాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ మీకు సిపిఐ కూడా ఉంది చూడండి. సిపిఐ 8 నుంచి 10 సీట్లు తీసుకున్నప్పుడు సిపిఐకి కాంగ్రెస్ మధ్యలో పొత్తు ఉంది. నిజానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కూడా కాంగ్రెస్తో పొత్తు అలయన్స్లోనే గెలిచారు. ఒక రకంగా ఖమ్మం జిల్లా అనేది కాంగ్రెస్కి కంచుకోట అని చెప్పాలి. అక్కడ ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు, 2 మంత్రులు, ఒక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 3 కూడా చాలా సీనియర్ నాయకులు, చాలా బలమైన నాయకులు ఉన్నారు. 3 కూడా అక్కడ చాలా తీవ్రంగా శ్రమించారు, తీవ్రంగా ప్రచారం చేశారు. అక్కడ చూసినప్పుడు ఇది కొత్తగూడెం అనేది కొత్తగా వచ్చిన కార్పొరేషన్. ఇక్కడ చూస్తే కాంగ్రెస్కు 30 నుంచి 35 సీట్లు రావటం అనేది దానంతట అదే సొంత బలంతోనే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. తర్వాత సిపిఐ నుంచి సపోర్ట్ ఉంది. బహుశా సిపిఎం నుంచి ఒకరు గెలిచినా కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బలం
చాలా స్పష్టంగా ఆధిక్యత చాలా బలంగా కనిపిస్తుంది కాబట్టి కొత్తగూడెం అనేది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ బలం చూసినప్పుడు బీఆర్ఎస్ బలం గతంలో 2020లో చూసినప్పుడు 25 సీట్లున్న కొత్తగూడెంలో ఇప్పుడు వాటి బలం నిజానికి సగానికంటే కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సిపిఐ గతంలో కూడా సిపిఐకి 8 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు సిపిఐ ఆ సీట్లని తను కాపాడుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ తనకు ఏదైతే ఇప్పటిదాకా బలంగా ఉందో నిజానికి సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఖమ్మం జిల్లాలో బాగున్న కొత్తగూడెంలో బహుశా ఇక్కడ కాంగ్రెస్ విజయబావుట ఎగురవేస్తుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు సచిన్. ఓకే, బట్ ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఇన్ఫాక్ట్ ఉదయ్ కూడా రిపోర్ట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, కొత్తగూడెం సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కాంగ్రెస్ 33 నుంచి 35, బీఆర్ఎస్ 10 నుంచి 11 అండ్ సిపిఎం అలాగే సిపిఐ. ఒకటి సిపిఎం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి గ్యాసం చేసుకోవచ్చు, సిపిఐ 8 నుంచి 10 స్థానాన్ని చెప్పి. సో ఇక్కడ బీఆర్ఎస్ ఏమైనా ఎఫర్ట్ పెడుతోందా, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించి ఓకే ఉన్న స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం చేద్దామనే వ్యూహంతో ఉందా? ఇక్కడ బీఆర్ఎస్ ఎటువంటి పావుల్ని కదిలే ప్రయత్నం చేస్తోంది ఉదయ్? సచిన్, రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటే కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం చాలా విభిన్నతను మొదటి నుంచి కూడా చాటుకుంటుంది. అయితే ప్రధానంగా కామ్రేడ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం కొత్తగూడెమే. కామ్రేడ్లు చెప్పుకోదగినటువంటి ప్రభావం ఉన్న ప్రాంతం కూడా ప్రస్తుతం కొత్తగూడెం. అటువంటి అసెంబ్లీ నియోజకవర్గంపై తొలిసారి కాంగ్రెస్ కార్పొరేషన్ అయిన తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్ గా 2 ఏళ్ల క్రితమైంది. అటు పాల్వంచ, సుజాత్ నగర్ కలయికతో కొత్తగూడెం కార్పొరేషన్ ఆవిర్భవించింది. మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ మేయర్ స్థానం ఎస్టీ జనరల్ కి కేటాయించబడింది. అయితే ప్రధానంగా కొత్తగూడెంపై మొదటి నుంచి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రభావాన్ని, తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి కొత్తగూడెం నుంచే అతను పోటీ చేస్తాడని మొదట్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత ఏఐసిసి చేసినటువంటి సర్వే ప్రకారం అతను పాలేరు నుంచి పోటీ చేయాలని ఏఐసిసి అధిష్ఠించడంతో పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయితే మొదటి నుంచి కూడా కొత్తగూడెం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ వస్తున్నారు మంత్రి పొంగులేటి. సో యాజ్ యూజువల్ గానే అటు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అటు సిపిఐ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. సో ఒక విభిన్నమైనటువంటి వాతావరణం కొత్తగూడెంలో నెలకొన్నప్పటికీ అటు సిపిఐ కాంగ్రెస్ మధ్య మంచి సన్నిహిత రాజకీయ వాతావరణం ఏర్పడింది. కానీ గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి సీన్ మారిపోయిందని చెప్పుకోవాలి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ మధ్య చాలా పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఒకవైపు విమర్శలకు తావిచ్చేటువంటి వాతావరణం కూడా ఏర్పడింది. ఒకవైపు ఖమ్మం ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి రామసహాయం రఘురామరెడ్డి అక్కడే పూర్తి స్థాయిలో మకం వేసి గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సిపిఐకి మధ్య చాలా పెద్ద ఎత్తున గ్యాప్ ఏర్పడింది. సో అది చాలా స్పష్టంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టమైందని చెప్పుకోవచ్చు. సిపిఐ కాంగ్రెస్ పూర్తిగా విడిపోయి ఈసారి ఎన్నికల పోటీలో పాల్గొన్నాయి, ప్రచారాన్ని కూడా ఊవెత్తించేసాయి. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిపిఎం తో కాంగ్రెస్ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో జతకట్టగా మరోవైపు తెలుగుదేశం పార్టీతో సిపిఐ జతకట్టింది. ఒకవైపు సిపిఎం కాంగ్రెస్ విస్తృతంగా కలిసి ప్రచారం చేస్తున్నాయి. ఇరు పార్టీలు కలిసి అభ్యర్థులను ప్రకటించాయి. మొత్తం 58 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంటే 2 స్థానాలకు సిపిఎం అక్కడ కాంగ్రెస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి సిపిఐ మధ్య ఒక సన్నిహిత సంబంధం వాతావరణం అక్కడ కుదిరింది. సో తెలుగుదేశం సిపిఐ కలిసి అక్కడ ప్రచారాన్ని నిర్వహించాయి. దాదాపు 56 స్థానాల్లో సిపిఐ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ మద్దతు అక్కడ అభ్యర్థులను నిలబెట్టగా మరోవైపు 4 స్థానాలను తెలుగుదేశం పార్టీకి కేటాయించింది సిపిఐ. సో చాలా టఫ్ ఫైట్ అటు సిపిఐ మధ్య కాంగ్రెస్ మధ్య ఉండబోతుంది. అయితే బీఆర్ఎస్ గతంలో మొదటి నుంచి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ మాత్రం చాలా వరకు తన స్థానాలను సాధించుకుంటుందా లేదా అనే ఒక ప్రశ్న ఇక్కడ మనకు మొదలవుతుంది. అయితే ప్రధానంగా రాజ్యసభ సభ్యుడికి ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రకు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను కేటాయించడం నిజంగా బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున చాలా తన స్ట్రాటజీని అమలు చేసిందని చెప్పుకోవాలి. వద్దిరాజు రవిచంద్ర ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఒకవైపు అధికార పార్టీ యొక్క కుయుక్తులను కూడా కనిపెట్టగలిగే వ్యక్తి, అటు ప్రతి వ్యూహాలను కూడా అమలు చేయడంలో చాలా క్రియాశీల పాత్ర ప్రస్తుతం వద్దిరాజు రవిచంద్ర పోషిస్తున్నారు. అక్కడ మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అతనికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవానికి తోడు వద్దిరాజు రవిచంద్రకు ఉన్నటువంటి ప్రతి వ్యూహాలు 2 కూడా అనుకూలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా చాలా బలమైనటువంటి స్థానాలను గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే స్పష్టంగా కాంగ్రెస్ కి సంబంధించి అభ్యర్థుల ఎంపిక చాలా క్రియాశీలమైనటువంటి ప్రభావాన్ని ఈసారి ఎన్నికల చూపిస్తుందని చెప్పుకోవాలి. చాలా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, చాలా బలమైన
బలమైనటువంటి అభ్యర్థులను ఈసారి కాంగ్రెస్ ఎన్నికల్లో బరిలో నిలిచింది. ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా అటు బీఆర్ఎస్, సిపిఐనే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బీఆర్ఎస్ కూడా దాదాపు 10 నుంచి 11 స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిపిఐ 10 స్థానాలు గెలుచుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ మాత్రం వన్ సైడ్ గా దాదాపు మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో దాదాపు 33 నుంచి 35 స్థానాలు సిపిఐ కాంగ్రెస్ వశం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచారం సరళిని కూడా గమనిస్తే ఒకవైపు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అక్కడే ఉండి విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించడం చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదానికి దారితీసింది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా రోడ్ షోలు నిర్వహించడంతో పాటు కార్నర్ మీటింగ్ కూడా నిర్వహించారు. ఖచ్చితంగా కొత్తగూడెం కార్పొరేషన్ నందనవనంగా తీర్చిదిద్దానని మొదటి నుంచి కూడా ఆయన హామీ ఇస్తున్నారు. తన కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని కూడా స్పష్టంగా మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తూ పొంగులేటి తనదైనటువంటి శైలిలో ప్రచారం చేశారు. ఇకపోతే బీఆర్ఎస్ కు సంబంధించి ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు అక్కడే మకాం వేసి వద్దిరాజు రవిచంద్ర తన అభ్యర్థుల విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి మద్దతు విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లను కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కుల సంఘాలు కూడా చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర ఈసారి ఎన్నికల్లో పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ఆ స్థాయి శక్తిని చాటుతుందా, నిజంగా ఈసారి ఆ స్థాయి స్థానాలు దక్కించుకుంటుందా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజులు తేటతెల్లబోతుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్లుగానే ప్రస్తుతం తన ప్రచార శైలిని అయితే పూర్తి స్థాయిలో జోరందుకునేలా చేసిందని చెప్పుకోవాలి. ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకంత ముందడు వరుసలో ఉన్నారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ మాత్రం చాలా క్లియర్ మెజారిటీ కొత్తగూడెం కార్పొరేషన్ లో రాబోతుంది. సిపిఎం ఒక స్థానానికి పరిమితమైతే సిపిఐ 10 స్థానాలు, అదేవిధంగా అటు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం 10 నుంచి 11 స్థానాల్లో, అటు స్వతంత్ర అభ్యర్థులు 1 నుంచి 3 స్థానాలు దక్కించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ బిఎస్ రావు అంటే ఎస్టీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి, అతనితో పాటు మరొక వ్యక్తి స్వప్న శంకర్ నాయక్ కూడా బరిలో ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే అధికార పార్టీకి సంబంధించి ఒక క్లియర్ మెజారిటీ వస్తేనే ఈ అభ్యర్థులు పూర్తి స్థాయిలో మేయర్లుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. లేదంటే సిపిఐతో లేదంటే స్వతంత్ర అభ్యర్థులతో కలిసి అటు కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించిన తర్వాత మేయర్ స్థానాన్ని ఖరారు చేసే అవకాశం ఉంటుంది. సచిన్. ఆల్రైట్, ఇంట్రెస్టింగ్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కొత్తగూడెం గురించి మాట్లాడుకున్న సందర్భంలో 33 నుంచి 35 స్థానాలని కాంగ్రెస్, అలాగే 10 నుంచి 11 స్థానాలని బీఆర్ఎస్, సిపిఐ 8 నుంచి 10 స్థానాలని, సిపిఎం 0 నుంచి 1 స్థానాన్ని, అలాగే ఇతరులు 0 నుంచి 3 స్థానాలని దక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో, ఆర్టీవీ సర్వేలో బయటపడుతున్న అంశం అక్కడ వాళ్ళు చెబుతున్నమాట. ఈ క్రమంలో ఒక్కసారి కొత్తగూడెం నుంచి మహబూబ్ నగర్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. చంద్రమౌళి గారు, ఒకసారి మహబూబ్ నగర్లో ఎటువంటి పరిస్థితి ఉంది? హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మహబూబ్ నగర్ మొత్తం ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మాట్లాడుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 35 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ బీఆర్ఎస్ 10 నుంచి 12 స్థానాలని, బీజేపీ 7 నుంచి 8 స్థానాలని, ఎంఐఎం 1 నుంచి 3, ఇతరులు 1 నుంచి 2 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా ఆర్టీవీ సర్వేలో బయటపడుతున్న అంశం. ఒక్కసారి మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఇక్కడ కూడా చూస్తే మొత్తం 60 డివిజన్లు ఉంటే 31 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అప్పుడు చూస్తే దాదాపు చాలా క్లియర్గా కాంగ్రెస్కు తను ఒంటరిగానే పెద్ద హైయెస్ట్ మెజారిటీ కాకుండా మొత్తం మ్యాజిక్ మార్క్ కూడా రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ వాళ్ళకి ఇంకొక పాజిటివ్ పాయింట్ ఉంది. ఇక్కడ ఎంఐఎం కూడా 1 నుంచి 3 సీట్లు సాధించే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు కాంగ్రెస్ అనేది, ఇంతకుముందు మహబూబ్ నగర్ అనేది బీఆర్ఎస్ కంచుకోట, బీఆర్ఎస్ అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండేవాడు. ఇప్పుడు చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి అది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. 1-2 తగ్గినా కూడా అక్కడి నుంచి మనకు చాలా స్పష్టంగా ఎంఐఎం నుంచి వారికి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకు తెలుసు మహబూబ్ నగర్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా. ఇది అక్కడున్న మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. అక్కడి నుంచి అక్కడ చాలా కాంగ్రెస్కి అయితే ఆధిక్యత ఉంది. గతంలో బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఈ మహబూబ్నగర్ జిల్లాను ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే అక్కడ ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా కష్టపడి తిరిగారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, బీజేపీ కూడా ఇక్కడ చాలా హోరాహోరీగా పోరాడింది. అక్కడున్న ఎంపీ డీకే అరుణ కూడా చాలా విస్తృతంగా పర్యటించారు. అక్కడ చాలామంది మనం ఈ మధ్య చూసాం, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ కూడా మొట్టమొదటి తెలంగాణ
పర్యటనని అక్కడ మహబూబ్నగర్లోనే పెట్టారు. అక్కడ సంబంధించి అక్కడ బీజేపీ బలాన్ని పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. నిజానికి బీజేపీ 7 నుంచి 8కి పరిమితం అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇంకా బలమైతే పెరుగుతుంది. ఓట్ల శాతం అయితే మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది బీజేపీకి సంబంధించి. ఇంట్రెస్టింగ్. ఒక్కసారి గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి చర్చ ఉంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివాజీ, మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ కనిపిస్తున్నప్పటికీ ఒకప్పుడు బీఆర్ఎస్కి కంచుకోటుగా మాట్లాడుకునే సందర్భం. అటువంటిది కాంగ్రెస్ అక్కడ వ్యూహం ఏంటి? అట్ ద సేమ్ టైం బీజేపీ మెల్లిమెల్లిగా అక్కడ తన ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తన బలాన్ని పుంజుకున్న ప్రయత్నం చేస్తున్న చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ పార్టీలకు ఉన్న బలాబలాలు ఏంటి శివాజీ? మహబూబ్ నగర్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ అయినప్పటికీ కూడా ఇరు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, అటు బీజేపీలు కూడా ప్రధాన అగ్రనేతలతోటి ఇక్కడ ప్రచారాలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. మరోవైపు కూడా 75 సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత అటు 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కూడా చాలా ప్రతి వ్యూహాలు పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ గత ప్రచారంలో కూడా మంత్రి అయినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రచారం ముమ్మరం చేశారు తన యొక్క అభ్యర్థులను గెలిపించుకోవడానికి. మరోవైపు కూడా బీసీ యొక్క నినాదాన్ని ఎక్కువగా కాంగ్రెస్ ఎజెండాగా మార్చుకొని బీసీ మహిళకు ఇక్కడ కేటాయించడంతో కూడా బీసీ యొక్క ఓటు బ్యాంకును మలుచుకొని ఇక్కడ మేయర్ సీట్ అని కైవసం చేసుకోవాలని ఒకవైపు కాంగ్రెస్ వ్యూహాలు పడుతుంది. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే మహిళల స్థానాన్ని ఎక్కువగా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా బీసీ మహిళని కేటాయించి బీసీ ఒక ఓటు బ్యాంకును ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క వ్యూహాలు పడుతుంది. మరోవైపు కూడా అటు బీజేపీ కూడా అగ్రనాయకత్వం కూడా ఇక్కడ పాగా వేయాలి. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడినప్పటికీ గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో మక్తల్లో మేయర్ స్థానంలో ఉండేది. అటు నాగర్ కర్నూలు జిల్లాలో ఆమనగల్లో కూడా బీజేపీ పాగా వేసినటువంటి దాఖలు కనబడుతున్నాయి. ఇటు ఈ 14 నియోజకవర్గాల్లో ఒకే ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ కూడా ఇక్కడ ఉండడంతో కూడా ఇక్కడ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండడంతో మరోవైపు ఉంటే జాతీయ అధ్యక్షుడు నేరుగా నూతనంగా అయినటువంటి నితిన్ నవీన్ సింహ నూతన జాతీయ అధ్యక్షుని తర్వాత తొలిసారిగా తెలంగాణకి రావడం, తెలంగాణలో మహబూబ్ నగర్ యొక్క స్థానానికి రావడం అనేది చాలా ఆసక్తి రేపింది. ఈ యొక్క దిశలో బూత్ స్థాయిలో కూడా బీజేపీ పాగా వేయాలి, బూత్ నాయకులతో కూడా రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి వ్యూహాలు పన్నాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశాడు. ఆ దిశగానే కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ గట్టి ప్రయత్నమే చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కూడా అటు గద్వాల సంబంధించినటువంటి గద్వాలలో కూడా ఈ యొక్క పాగా వేయాలని చెప్పేసి కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగింది. డీకే అరుణ ఎంపీ ఇక్కడ ఉండడము ఆ దిశగా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ కూడా గతంలో కూడా చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ఆ పథకాలను ముందుగా పెట్టుకొని గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుంటూ ఈ యొక్క రాజకీయ ఎజెండాను పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మీద కూడా 3 ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో 3 ప్రధాన పార్టీలు కూడా తమ ఎజెండాలను మార్చుకుంటూ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో అటు మున్సిపల్ ఎన్నికల్లో పాగాలు వేయాలని చెప్పేసి కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పాగా వేయాలని చెప్పేసి కూడా అటు మాజీ ఎమ్మెల్యేల సైతం కూడా కోఆర్డినేటర్లను పెట్టేసి 3-4 యొక్క డివిజన్లకి ఒక ఇన్ఛార్జ్ గా పెట్టి కూడా గట్టి ఎత్తున కూడా ప్రచారం చేస్తూ అటు కింది స్థాయిలో డివిజన్ స్థాయిలో కూడా కార్యకర్తలను మోటివేషన్ చేసుకుంటగా కాంగ్రెస్ పాగా వేయాలని చూస్తుంది. మరోవైపు కూడా ఒక బీజేపీ కూడా జాతీయ అధ్యక్షుని యొక్క అవకాశంగా తీసుకొని ఈసారి ఎట్లయినా సరే మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించిన డీకే అరుణ కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ దిశగా ఓటర్స్ ఓటు వేసే వరకు కూడా రిజల్ట్ వచ్చే వరకు కూడా ఎట్టు ఉంటుందని కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చేసరికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ పాగా వేయాలని చెప్పేసి కూడా
స్థానిక ఎమ్మెల్యేలు కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ బీసీ నినాదాన్ని తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి గతంలో సీనియర్ నాయకులు కూడా మహిళలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క కూతుర్లని సతీమణులను కూడా రంగంలోకి దింపి తమ యొక్క గెలుపును దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులుగా బలాలను ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. కానీ రిజల్ట్ ఎట్లా ఉండాలనేది కూడా మనం చెప్పాల్సినటువంటి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సచిన్. రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా టోటల్గా అంటే 30 నుంచి 35 స్థానాలని కాంగ్రెస్ అక్కడ దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ అట్లీస్ట్ కండిషన్స్లో 30 వచ్చినప్పటికీ కూడా అక్కడ ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందనేది అక్కడ క్లియర్ కట్గా వినిపిస్తున్నమాట. ఓవరాల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ పిక్చర్ ఎలా ఉంది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కంటిన్యూ అవుతున్నారు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి. ఒకసారి ఫిగర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం, నెంబర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ ఫ్రమ్ కరీంనగర్ నుంచి మొదలుపెట్టి రామగుండం, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, కొత్తగూడెం, మహబూబ్ నగర్. రైట్, ఒక్కసారిగా ఓవరాల్గా మనం మాట్లాడుకున్న సందర్భంలో కరీంనగర్ గురించి మాట్లాడుకుంటే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా? ఎందుకంటే మార్పులు చేర్పుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక్కసారిగా ఓడలు బళ్ళు అవుతూ ఉంటాయి. అటువంటి ఈక్వేషన్ ఉంటుందనుకోవాలి మోడీ గారు. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్కి అయితే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పీఠం బీఆర్ఎస్ పక్షంలో ఉంది. కానీ ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్కి అయితే ఏమాత్రం అవకాశం లేదు. బంతి బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంది. ఎటువైపు వెళ్తుంది, ఎవరు మేయర్ అవుతారు అనేది ఇప్పుడు చాలా $1 మిలియన్ ప్రశ్న అని చెప్పాలి. చాలా ఉత్కంఠ రేపుతుంది. ఇది మెజారిటీ పార్టీగా, అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుంది. కానీ మెజారిటీకి చాలా దూరంగానే ఆగిపోతుంది. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ మెజారిటీకి దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి ఎంఐఎం నుంచి సపోర్ట్ ఉంది. తర్వాత అధికారంలో ఉండటం వల్ల అధికారంలో ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. చాలామంది అధికారంలో ఉంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ఆ పేరుతో చాలామంది అధికార పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ అయితే బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితులను కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి అనే చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికి మేయర్ పీఠం దక్కుతుంది అనేది చాలా ఉత్కంఠ రేపుతుంది. మొత్తం 5 స్థానాల్లో 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ ఆధిక్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచిర్యాల, నల్గొండ, కొత్తగూడెం, రామగుండం అండ్ మహబూబ్ నగర్లో ఒక 2 స్థానాల్లో మాత్రమే, ఇటు నిజామాబాద్, కరీంనగర్లో మాత్రమే ఉత్కంఠ రేపుతోంది. అక్కడ ఒక హంగ్ పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ అయినా మేయర్ పీఠం దక్కించుకోవచ్చు. అయితే నిజామాబాద్కి వచ్చేటప్పటికి దాదాపు ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ ప్లస్ మెజార్టీ స్థానాలు దాదాపు 17 స్థానాల్లో ఎంఐఎం గెలవబోతోంది అని మన సర్వే చెప్తుంది. కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కటి స్పష్టంగా చెప్పలేని పరిస్థితి మాత్రం కరీంనగర్ విషయంలోనే కనిపిస్తుంది. సచిన్. ఆల్రైట్, ఇక్కడ నుంచి ఓవరాల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రామగుండం అండ్ ఆ తర్వాత మంచిర్యాల ఒకసారి నెంబర్స్ని చూసేద్దాం. ఆ తర్వాత టక్క మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మోడీ గారు రామగుండానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. 30 నుంచి 35 బీఆర్ఎస్, 10 నుంచి 14. ఇక్కడ మనకు మీరు అన్నట్టుగా క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తుంది. సో షల్ వి గో టు నెక్స్ట్ కార్పొరేషన్ రామగుండం నుంచి నెక్స్ట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాలలో పొజిషన్ చూస్తే ఎలా ఉంది? హియర్ ఇట్ ఈస్. మంచిర్యాలకు సంబంధించి మాట్లాడుకుంటే హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కాంగ్రెస్ ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేది వినిపిస్తున్న మాట. కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి నెంబర్ చూద్దాం. 42-45, 42 నుంచి 45 కాంగ్రెస్కి, 9 నుంచి 10 బీఆర్ఎస్కి, 0 నుంచి 3 స్థానాలు బీజేపీకి, ఇతరులు 0 నుంచి 1. ఇక్కడ నుంచి నెక్స్ట్ కార్పొరేషన్ నిజామాబాద్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. Here it is on the screens of RTV. 10 నుంచి 13 స్థానాలు కాంగ్రెస్, 0 నుంచి 5 స్థానాలు బీఆర్ఎస్, 20 నుంచి 22 స్థానాలు బీజేపీ, ఎంఐఎం 15 నుంచి 17, ఇతరులు 0 నుంచి 3. ఒక్కసారి ఇక్కడ హోల్డ్ అనే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ మీరు అన్నట్టుగా కాస్త టఫ్ ఫైట్ అనుకోవాలా, లేకపోతే పాప అన్ని సీట్లు గెలుచుకున్నా బీజేపీకి దక్కకపోవచ్చు అనుకోవచ్చు? నిజానికి నేను ఇంతకుముందే చెప్పాను, బీజేపీకి గత ఎన్నికల్లో 28 సీట్లు వచ్చాయి. ఇప్పుడు చూస్తే అంతకన్నా కొన్ని సీట్లు 4-5 సీట్లు తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించబోతుంది. అక్కడ వాళ్ళకి దాదాపు 3 ఎక్స్ అఫీషియో సభ్యుల బలం కూడా ఉంది. అయినా కూడా ఒకవేళ
కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలిస్తే వాళ్ళు అధికారానికి చాలా దగ్గరగా వస్తున్నారు. బహుశా మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావచ్చు, లేదంటే ఒకటి అర తగ్గినా కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మిగతా పార్టీలోంచి తీసుకోవటము, లేదంటే ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళ సపోర్ట్ తీసుకోవటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎం కూటమికి ఇక్కడ కాంగ్రెస్కు మేయర్ తీసుకొని ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలనే ఒక అవగాహన కూడా కుదిరింది రెండు పార్టీల మధ్యలో. కాబట్టి ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ వైపు వెళ్ళటం అనేది ఖాయంగా కనిపిస్తోంది సచిన్. ఆల్ రైట్, మిన్నట్టుగా బహుశా ఆకర్షించే ప్రయత్నాలు ఏమైనా జరగచ్చేమో నిజామాబాద్కి సంబంధించి. ఇక్కడి నుంచి నల్గొండ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నల్గొండలో ఏంటి పరిస్థితి? ఓవరాల్గా పిక్చర్ చూసినప్పుడు మొత్తం 48 డివిజన్లో కాంగ్రెస్ ఇక్కడ దాదాపుగా క్లీన్ స్వీప్ చేయబోతోంది. దాదాపుగా కాదు, క్లీన్ స్వీప్ చేయబోతుందని అయితే అర్థమవుతున్నమాట. బీఆర్ఎస్ 8 నుంచి 10 స్థానాలు, కాంగ్రెస్ 30 నుంచి 32, బీజేపీ 0 నుంచి 4, ఎంఐఎం 0 నుంచి 2, ఇతరులు 0. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ కార్పొరేషన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, కొత్తగూడెం కార్పొరేషన్ దగ్గర అక్కడ పిక్చర్, ఓవరాల్ పిక్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ 60 డివిజన్లలో కాంగ్రెస్ 33 నుంచి 35, బీఆర్ఎస్ 10 నుంచి 11, సిపిఎం 0 నుంచి 1, సిపిఐ 8 నుంచి 10, ఇతరులు 0 నుంచి 3 స్థానాల్లో దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ సర్వేలో బయటపడుతున్నమాట. అండ్ ఇక్కడ నుంచి కొత్తగూడెం నుంచి నెక్స్ట్ మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద మహబూబ్ నగర్ కార్పొరేషన్, మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ 30 నుంచి 35, బీఆర్ఎస్ 10 నుంచి 12, బీజేపీ 7 నుంచి 8, అలాగే ఎంఐఎం 1 నుంచి 3, ఇతరులు 1 నుంచి 2. అంటే ఇక్కడ కూడా క్లియర్ కట్గా మోడీ గారు చెప్పినట్టుగా మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పూర్తిగా ఆధిపత్యాన్ని కనిపించబోతుందని చెప్పి. సో ఓవరాల్గా సచిన్, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో 7 అవి కార్పొరేషన్లు కావచ్చు, లేదంటే మున్సిపాలిటీల్లో 7 మున్సిపల్ చైర్మన్ పోస్టులు కానీ మేయర్ పోస్టులు కానీ దక్కించుకున్న బీఆర్ఎస్ ఈసారి 0 పర్ఫార్మెన్స్ చూపించబోతుంది. అంటే డివిజన్లు అయితే గెలుచుకుంటుంది కానీ ఈసారి బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని గెలుచుకునే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. ఇది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో కూడా మొత్తం 17 స్థానాలకు గాను 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం గెలిచాయి. ఆ టైంలో కూడా బీఆర్ఎస్ 0 సీట్లు మాత్రమే గెలుచుకుంది, పర్ఫార్మెన్స్ 0గా అని చెప్పుకోవాలి. సేమ్ అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్లు అయితే గెలుస్తుంది కానీ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. నెమ్మదిగా చూస్తే ఒకసారి మనం ఒక 2 నెలల క్రితమే సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ తన బలాన్ని చూపించుకోగలిగింది. మొత్తం కాంగ్రెస్ 7010 గ్రామ సర్పంచ్ పోస్టులు గెలుచుకుంటే బీఆర్ఎస్ 3502, దాదాపు 50% పోస్టులు, సర్పంచ్ పోస్టులు బీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది. అక్కడ బీజేపీ అయితే వెరీ నామినల్గా 688 పోస్టులు మాత్రమే కైవసం చేసుకుంది బీజేపీ. సేమ్ ఇప్పుడు చూసినప్పుడు, ఎందుకంటే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ అనేది అర్బన్ ఓటింగ్, జనరల్గా అనుకుంటాం అర్బన్ ఓటర్లందరూ కూడా కొంత బీఆర్ఎస్ వైపు ఉండొచ్చు, లేదంటే బీజేపీ వైపు ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ ఈసారి మేయర్ పీఠాన్ని మాత్రం దక్కించుకునే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఇక మరి బీజేపీ పరిస్థితి చూసినప్పుడు బీజేపీ బహుశా నిజామాబాద్ దక్కించుకుంటుందా, లేదు కరీంనగర్ దక్కించుకుంటుందా అనే ఒక డైలమా కనిపిస్తోంది. అక్కడ ఎలక్షన్ల తర్వాత ఎవరు ఎలాంటి ఎఫర్ట్స్ పెడతారు, ఎవరు ఎలాంటి పై ఎత్తులు వేస్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి చూసినప్పుడు సచిన్, మనకు అసెంబ్లీ ఎన్నికలు చూస్తే మొత్తం కాంగ్రెస్కి 39.69% ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో 40.29 ఓట్లు. అంటే నిజానికి లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోగలిగింది. బీఆర్ఎస్ చూసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 37.62% ఓట్లు గెలుచుకుంటే లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి కేవలం 16.62%, దాదాపు 20% ఓట్లన్నీ కూడా కోల్పోయింది బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ కోల్పోయిన ఓట్లన్నీ ఎక్కడికి పోయినాయంటే అన్ని బీజేపీ ఖాతాలోకి వెళ్ళాయి. అప్పుడు బీజేపీ ఖాతాలో లోక్సభ ఎన్నికలు చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు గెలుచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి దాదాపు 21% ఓట్లు అదనంగా గెలుచుకొని 35% గెలుచుకుంది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈసారి బీఆర్ఎస్ ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది మున్సిపాలిటీలకు వచ్చేటప్పటికి. ఇది ఒక కొత్త ఫెనామినా. నిజానికి సర్పంచ్ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించగలిగిన బీఆర్ఎస్ మళ్ళీ మున్సిపాలిటీలోకి వచ్చేటప్పటికి చాలా తక్కువ డివిజన్లు గెలుచుకొని ఏడిట్లో ఎక్కడ కూడా మేయర్ పీఠం గెలుచుకునే పరిస్థితి కనిపించట్లేదు సచిన్.
ఇంట్రెస్టింగ్. అండ్ ఆర్టీవీ ఒక పోల్ కండక్ట్ చేసింది. ఆ పోల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో మీ సపోర్ట్ ఏ పార్టీకి అని అడిగితే కాంగ్రెస్కి 30% పైగా ఓటు నమోదు చేయడం జరిగింది. బీజేపీకి 24%, అంటే 24% పైగా ఈ పోల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్కి 46% పైగా. ఇంట్రెస్టింగ్గా ఫ్లక్చువేషన్ ఉండింది. ఇందులో మాట్లాడుకునే క్రమంలో కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ 3rd పొజిషన్లో ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ 1st పొజిషన్కి వెళ్తుంది. కాంగ్రెస్ 2nd పొజిషన్లో ఉంది అండ్ బీజేపీ 3rd పొజిషన్లో ఉంది. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ 1st పొజిషన్లో, బీజేపీ 2nd పొజిషన్లో, 3rd పొజిషన్లో బీఆర్ఎస్. బహుశా మొత్తం ఇది ఓవరాల్ కాబట్టి అక్కడ పర్టికులర్గా మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ కూడా ఆర్టీవీ సర్వే అక్కడ వాళ్ళ నాటిని పట్టి, అంటే ఇక్కడ వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో వివిధ వర్గాలతో మాట్లాడి వాళ్ళ నుంచి తీసుకున్న ఒపీనియన్తో పాటు వివరించే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు అక్కడ క్యాండిడేట్స్కి ఉన్న బలాబలాలు ఏంటి, పార్టీకి ఉన్న బలాబలాలు ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తీసుకున్న సబ్జెక్ట్ని వివరించే ప్రయత్నం చేస్తుంది. చూసారు మీరు. అండ్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. హియర్ ఇస్ అనదర్ బ్రేకింగ్ న్యూస్ ఇస్ కమింగ్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 7 కార్పొరేషన్లో త్రిముఖ పోరుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఫలితాల వెల్లడికి ముందే మేయర్ పదవికి పోటీ నెలకొంది. ఆయా పార్టీల్లో 7 కార్పొరేషన్లలో మేయర్ పదవికి భారీగా పోటీ నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి.